నమస్తే టారోట్ ఫర్ సోల్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో మీకోసం వెతుకుతుంది. ఏం వెతుకుతుంది మీకోసం తెలుసుకుందామా? మరి అయితే వీడియోలోకి వెళ్ళాల్సిందే. దానికన్నా ముందర మీరు పైల్ సెలెక్ట్ చేసుకోవాలి కదా. ఇది పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2. ఇక్కడ వీడియోని పాజ్ చేసుకొని 2 కార్డ్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఏ కార్డ్ అయితే మీకు చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుందో ఆ పైల్ని సెలెక్ట్ చేసుకోండి. లేదు 2 కార్డ్స్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయంటే 2 పైల్ కార్డ్ రీడింగ్స్ నుంచి కూడా మీకు మెసేజెస్ ఉన్నాయి. అందుకనే మీరు 2 కార్డ్స్కి అట్రాక్ట్ అవుతున్నారు అని అర్థం అనమాట. కార్డ్స్ ప్రకారంగా పైల్ని సెలెక్ట్ చేసుకోలేమనుకుంటే కింద డిస్క్రిప్షన్లో టైమ్ స్టాంప్స్తో పాటు ఆల్ఫాబెట్స్ అండ్ బర్త్ నెంబర్స్ ఇచ్చాను. మీ ఇంట్యూషన్ మిమ్మల్ని ఎలా గైడ్ చేస్తే మీరు ఆ ప్రకారంగా పైల్ని సెలెక్ట్ చేసుకొని మీరు వీడియోని చూడొచ్చు. ఇది టైమ్లెస్ రీడింగ్స్ అంటే వీటికి సమయంతో అస్సలు సంబంధం లేదు. ఇవి ఎప్పుడు కనిపించినా కానీ ఆ నిమిషానికి మనకు అవసరమైన సందేశం, సమాచారం, గైడెన్స్ తీసుకొని వస్తున్నాయని అర్థం అనమాట. సో ఈ వీడియోనే కాదు, నా ప్రీవియస్ వీడియోస్ ఏమన్నా మీకు ఇప్పుడు కనిపిస్తున్నాయంటే వాటి ద్వారా ఈ నిమిషం మీకు ఏదైతే అవసరం ఉందో అలాంటి సందేశం తీసుకొని వస్తున్నాయని అర్థం అనమాట. కాబట్టి మీరు హ్యాపీగా వీడియోని ఓపెన్ చేసి బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు, వీడియోని ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడైతే అస్సలు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూద్దామా మరి మిమ్మల్ని ఎందుకు వెతుక్కుంటూ వచ్చింది అనేది రండి చూసేద్దాం. హలో పైల్ 1, ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది ఏంటనేది మనం ఫస్ట్ చూద్దామా. ఫస్ట్ వచ్చి గైడెన్స్ నుంచే మనం రీడింగ్ స్టార్ట్ చేద్దాం. నేను ట్రస్ట్ యువర్ వైబ్స్ నుంచి, ఈ కార్డ్స్ వచ్చి ట్రస్ట్ యువర్ వైబ్స్. సో ఈ డెక్ నుంచి ఒక కార్డ్ అండ్ నేను ఫార్చ్యూన్ కార్డ్స్ నుంచి ఒక కార్డు అండ్ ఇంకొక ఆరికల్ డెక్ నుంచి ఇంకొక కార్డ్ తీసుకుంటాను. సో పైల్ నెంబర్ 1 వాళ్ళకి వస్తున్న ఫస్ట్ మెసేజ్, ఫస్ట్ గైడెన్స్ ఏంటంటే యాక్సెప్ట్ సపోర్ట్ అంటున్నారనమాట. బ్యూటిఫుల్ మెసేజ్. అండ్ టాప్ ఆఫ్ ద డెక్ ఎనర్జీస్ వచ్చి ఎంబ్రేస్ యువర్ ఇన్నర్ గైడెన్స్ అంటున్నారు. ఇది కార్డ్ నెంబర్ 1, ఇది కార్డ్ నెంబర్ 39. సో మనం ఈ 2 కార్డ్స్ని ఇట్లా పెట్టుకుందాం. దీనికి మనం క్లారిఫికేషన్ కార్డ్స్ వచ్చి టారో నుంచి తీసుకుందాం. నెక్స్ట్ వచ్చి మనము ఫార్చ్యూన్ కార్డ్స్ నుంచి ఇలానే ఒక 2 కార్డ్స్ తీసుకుందాం. మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది కదా, కాబట్టి మనం కొంచెం ఓపిక్గా అసలు ఏం చెప్పాలనుకుంటుందో చూద్దాం. ఫస్ట్ అయితే మనం అంతే చారియట్ వచ్చింది కార్డ్ నెంబర్ 6 అండ్ చారియట్తో పాటు పేర్ అవ్వాలనుకుంటున్న కార్డ్ వచ్చి ఏంజిల్ కార్డ్ నెంబర్ 2. బ్యూటిఫుల్. సో మీకు వస్తున్న నెక్స్ట్ మెసేజ్ ఏంటో మనం ఈ ఆరికల్ డెక్ నుంచి చూద్దాం. విత్ లవ్ మీకు ఏంజిల్స్ ఏం మెసేజ్ తీసుకొని వచ్చినారో చూద్దాం. ఫైనల్గా మీకు వస్తున్న మెసేజ్ వచ్చి డెస్టినీ వావ్ అండ్ డ్రెస్సింగ్ అప్ అంట. సో ఇది మీ ఫైనల్ మెసేజ్. ఇప్పుడు మనం ఏంటంటే వీటి క్లారిఫికేషన్ కింద టారో కార్డ్స్ కూడా ఒకేసారి తీసుకొని ఆ తర్వాత రీడింగ్లోకి వెళ్దాము. సో టారో ద్వారా మనకు వస్తున్న మెసేజెస్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఫార్ పైల్ నెంబర్ 1 టారో ద్వారా మీకు వస్తున్న మెసేజెస్ ఫర్ పైల్ నెంబర్ 1 యాక్సెప్ట్ సపోర్ట్ అండ్ ఎంబ్రేస్ యువర్ ఇన్నర్ గైడెన్స్కి మనకు వచ్చింది 7 of Wands. చారియట్ అండ్ ఏంజిల్ కార్డ్స్కి మనకు వస్తున్న కార్డ్ వచ్చి నైట్ ఆఫ్ కప్స్. బ్యూటిఫుల్. అండ్ డెస్టినీ డ్రెస్సింగ్ అప్కి మనకు వస్తున్న మెసేజ్ ఏంటో చూద్దాం. సో ఫైల్ నెంబర్ 1 వెరీ ఇంట్రెస్టింగ్ రీడింగ్. సో ఓకే 10 of Cups. బ్యూటిఫుల్. సో మనకి ఇంకా కార్డ్స్ కావాలంటే మనం ఫర్దర్గా తీసుకుందాం. ఫస్ట్ అయితే నాకు అర్థమైంది ఏంటి అంటే మీరు స్ట్రగుల్ అవుతున్నారు, ఒంటరిగా పోరాడుతున్నారు. సో మీరు ఒంటరిగా పోరాడాల్సిన అవసరం లేదు. మీకు కావాల్సిన సపోర్ట్ అయితే మీకు దొరుకుతుంది. అది మీ ఇన్నర్ గైడెన్స్ నుంచే వస్తుందంట. మీ ఏంజిల్ చూడండి మీ పైన కూర్చొని ఉంది. మీరు ఇంత భారాన్ని మోస్తున్నప్పుడు ఇవేంటంటే చాలా
అంటే మిమ్మల్ని ఎలా చూస్తున్నారో చూడండి. అయ్యో ఒక్కదానివే ఎందుకు ఇంత కష్టపడుతున్నావు, నేనున్నాను కదా నీతో పాటి, సో నా సహాయం తీసుకోవచ్చు కదా నువ్వు, సో నీకు ఏదైతే ఇన్నర్ గైడెన్స్ని నేను పంపిస్తున్నానో దాన్ని మీరు మంచిగా ఉపయోగించుకున్నప్పుడు మీరు ఇట్లా ఒంటరిగా పోరాడాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. సో ఇక్కడ వార్ వన్ సైడ్ అయిపోయింది అనేదానికి కూడా లేదు. ఎందుకు అంటే ఒక కట్టి 6 కట్లని ఎదుర్కొంటోంది. సో ఆ విధంగా మీరు ఒక్కరు చాలా వాటిని ఎదుర్కొనే సిచ్యువేషన్స్ ఇప్పుడు మీరు ఫేస్ చేస్తూ ఉండొచ్చు అనమాట. సో ఇక్కడ పక్షి స్వేచ్ఛ కోరుకుంటుంది, కానీ ఆ ఎర్రగా ఇది ఏదైతే రిబ్బన్ ఉందో అది దాని మెడకి అడ్డుగా ఉందన్నమాట. అంటే ఇప్పుడు మనకి ఏదన్నా అట్లా బిగుసుకున్నట్లు అనిపించినప్పుడు దాంట్లో మనకి అంత కంఫర్టబుల్గా అనిపించదు కదా. సో ఇక్కడ రెయిన్బో ఉంది, లైఫ్ చాలా కలర్ఫుల్గా బ్రైట్గా తయారవుతుంది. అండ్ ఇక్కడ సన్ని చూపిస్తున్నారు, ఎనర్జీస్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ బుక్ పట్టుకొని కూర్చొని ఉన్నారు. సో మీలో కూడా ఆ జ్ఞానం అనేది ఉంటుంది. కానీ ఏమవుతుంది అంటే మీరు ఏవైతే సూచనలు వస్తున్నాయో వాటిని రైట్ వేలో ఉపయోగించుకోలేకపోతున్నారు. ఎందుకు రైట్ వేలో ఉపయోగించుకోలేకపోతున్నారు అంటే ఒక్కరే చాలా భారాన్ని మోస్తున్నారనమాట. సో ఇట్లా ఈ టబ్లో వాటర్ ఉంది, దాన్ని తలపైన బ్యాలెన్స్ చేస్తున్నారు. అదేం చిన్న పని కాదు కదా. కింద చూడండి, హార్ట్ వచ్చి ఇంగ్ అండ్ యాంగ్ ఎనర్జీస్ చూపిస్తున్నాయి. సో అంటే సగం మనకి వెలుగులో ఉంది, సగం ఇంకా చీకట్లోనే ఉంది. సో అంటే ఒక పక్కన మూన్ ఎనర్జీస్ ఉన్నాయి, ఒక పక్కన సన్ ఎనర్జీస్ ఉన్నాయి, ఒక పక్కన ఏదో విధంగా ధైర్యం అనమాట. లైక్ నేను ఏమైనా చేసుకోగలుగుతాను, నాలో ఆ శక్తి ఉంది, సో నేను ఉపయోగించుకుంటాను అని ధైర్యంగా ఉన్న మీరే ఒక్కొక్కసారి ఏమవుతారంటే బలహీనంగా తయారవుతారనమాట. అంటే ఎవరు లేనప్పుడు మీలో ఆ ఇన్నర్ చైల్డ్ ఏంటంటే బయటకు వచ్చి అప్పుడు కూర్బార్ అని చెప్పి అప్పుడు బాధపడి అయ్యో నేను ఒక్కదాన్నే, లేకపోతే నేను ఒక్కడనే ఒంటరిగా నేను ఇంకెన్ని రోజులు దేవుడా అని చెప్పి బాధపడే క్షణాలు కూడా ఉంటాయి. అంటే ఎంత స్ట్రాంగ్గా ఉంటారో ఎమోషనల్గా ఒక్కొక్కసారి అంత వీక్ అయిపోతున్నారు. అండ్ ఎనర్జీస్ కూడా ఒక్కొక్కసారి అట్లనే డౌన్ అయిపోతాయి అన్నమాట. కాకపోతే ఇక్కడ ఫ్లవర్స్ చూపిస్తున్నారు కాబట్టి మనకి గ్రోత్ ఉంది. సన్ 2 కార్డ్స్లో కూడా సన్ ఎనర్జీస్ చాలా బ్రైట్గా కనిపిస్తున్నాయి. సో ఏదో విధంగా మళ్ళీ మిమ్మల్ని మీరు ఓదార్చుకొని సముదాయించుకొని మళ్ళీ ప్రాణాన్ని అయితే ముందరికి కొనసాగిస్తున్నారనమాట. సో ఇక్కడ మనకి 3, 9, 1 ఇది 7 అండ్ ఇక్కడ మనకి 39ని టోటల్ చేస్తే మళ్ళీ మనకి 3 వస్తుంది. సో మీలో ఆ క్రియేటివ్ ఎనర్జీస్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, మీ పైన మీకు ఆ నమ్మకం కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. కాకపోతే ఇక్కడ మీ ఏంజల్స్ మీకు ఏం చెప్తున్నారు అంటే మిమ్మల్ని చేరాలనుకుంటున్న సందేశం ఏంటి అంటే వాళ్ళు మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారంట. సో వాళ్ళ సపోర్ట్ని మీరు ఎప్పుడైతే స్వీకరిస్తారో అప్పుడు మీరు ఇట్లా ఒంటరిగా పోరాడాల్సిన అవసరం రాదు. ఈ ఒంటరి పోరాటం కి ఏదైతే మీరు చాలా ఎనర్జీస్ని వెచ్చిస్తున్నారో మీరు ఇంత ఎనర్జీస్ వెచ్చించకుండానే మీరు కోరుకున్న ఫలితాన్ని మీరు పొందగలుగుతారు. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంజల్ సపోర్ట్ చేస్తుంది అంటే ఇక్కడ ఏంజలే వచ్చేసింది. ఇక్కడ ఏంజల్ మనకి ఏం చెప్తున్నారు అంటే యువర్ ఏంజల్స్ ఆర్ గైడింగ్ అండ్ ప్రొటెక్టింగ్ యూ ఆన్ యువర్ స్పిరిచువల్ జర్నీ. దీంతోపాటు మనకి చారియట్ కార్డ్ వచ్చింది. చార్జ్ అహెడ్ విత్ కాన్ఫిడెన్స్, స్టే స్ట్రాంగ్ అండ్ ఫోకస్డ్. మీరు ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా ఉన్నారు, ఫోకస్డ్గా ఉన్నారు, మీరు దేనికి మీరేమి ఉపేక్షించట్లేదు, మీరు ఏదో విధంగా ముందరికి వెళ్ళడానికే ప్రయత్నిస్తున్నారు. కాకపోతే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మీకు ఆ ప్రొటెక్షన్ లభిస్తుంది అండ్ స్పిరిచువల్ పాత్ ఎప్పుడు అంత ఈజీగా ఉండదు. కానీ ఇక్కడ మీకు చాలా ప్రేమని ఇస్తున్నారనమాట. నైట్ ఆఫ్ కప్స్ అంటే చాలా ప్రేమని ఇస్తున్నారు, చాలా ప్రేమగా మిమ్మల్ని ఈ దారి వైపు నడిపిస్తున్నారు. ఎంత ప్రేమగా నడిపిస్తున్నారు అంటే మీలాంటి వ్యక్తులు ఇప్పుడు ఈ దారిలో నడవాల్సిన సమయం వచ్చింది. ఎందుకు అంటే మనం చుట్టుపక్కల చూస్తే చాలా అంటే చాలా చెడు, లేకపోతే అందరికీ మీకున్నంత జ్ఞానం కానీ లేదు, మీకున్న మంచితనం కావచ్చు, ఇలాంటివి ఈ మధ్య కొంచెం కరువు అయిపోయినాయి. ఇన్ఫ్యాక్ట్ నిజంగానే చెప్పాలి అంటే చాలా తక్కువ పర్సంటేజ్ పీపుల్ ఏంటంటే ఆ దయ, జాలి, కరుణ, ప్రేమ వీటిని ఇంకా నిలుపుకొని ఉన్నారు. సో ఆ తక్కువ పర్సంటేజ్లో మీరు కూడా వస్తారు కాబట్టి మీలాంటి వ్యక్తులు ఇప్పుడు భూమికి అవసరం. ఎందుకు? ఆ మంచిని పంచడానికి, ఆ మంచిని పెంపొందించడానికి. కాబట్టి మీరు ఏదైతే ఇప్పుడు మీ ద్వారా ఏదైతే
ప్రపంచంలోకి రావాలో లేదు అది కల్టివేట్ చేయాల్సిన సమయం వచ్చింది కాబట్టి మిమ్మల్ని మంచిగా ప్రోత్సహిస్తున్నారు మీ ఏంజల్స్ దట్ మీరు దిగాలు పడిన అవసరం లేదు. మీకు కష్టం అనిపించవచ్చు కానీ ఇవన్నీ పరీక్షలు అన్నమాట. ఎందుకు అంటే మనం తట్టుకొని నిలబడినప్పుడే కదా దేవుడు మనకి ఏదన్నా అప్పచెప్పగలుగుతారు. లేకపోతే ఎలా మనకి అప్పచెప్తారు? దట్ ఇదేం చిన్న విషయం కాదు కదా. సో కాబట్టి కొన్ని పరీక్షలు నడుస్తున్నాయి కానీ మీరు ప్రేమగా వాటిని ఎదుర్కొని మీరు మీ ప్రాణాన్ని కొనసాగించినారు అంటే ఇక్కడ చూడండి డెస్టినీ డ్రెస్సింగ్ అప్ అని వచ్చింది. సో రీయూనియన్ విత్ యువర్ ట్విన్ ఫ్లేమ్ ఈజ్ ఎ డెస్టిన్డ్ ఈవెంట్. సో మీ ట్విన్ ఫ్లేమ్ మీలాగా ఆలోచించే వ్యక్తి, ట్విన్స్ అని ఎవరిని అంటారు? సో ఎవరైతే ఒకే విధంగా ఉంటారో లేదు ఎవరైతే ఒకేసారి భూమిపైకి వచ్చినారో అలాంటి వ్యక్తులు. సో ఆ విధంగా మీ ట్విన్ ఫ్లేమ్ మీలాగా ఆలోచించి మిమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తి తొందరలోనే మిమ్మల్ని చేరబోతున్నారు. సో మీ డెస్టినీలో అది ఉంది. సో అన్ ఆపర్చునిటీ టు డ్రెస్అప్ అండ్ పార్టీ ఫన్ టైమ్స్ అహెడ్. సో డ్రెస్అప్ అంటే లిటరల్గా డ్రెస్అప్ అవ్వడమే కాదు, అంటే మనం వీ హ్యావ్ టు మేకప్ అవర్ మైండ్, మన బ్రెయిన్ని ఆ విధంగా ట్యూన్ చేయాలి. ఇప్పుడు వరకు నాలా ఆలోచించే వ్యక్తి లేరు, లేకపోతే నన్ను అర్థం చేసుకునే వ్యక్తి లేరు, లేకపోతే నాకు నచ్చే విధంగా లేరు, నేను ఒక దారిలో ఉంటే నాకు అగెయిన్స్ట్గా దారిలో ఉన్న వాళ్ళే నాకు ఎదురవుతున్నారు తప్పితే నాలాగా ఆలోచించి నాతో పాటు నడిచే వ్యక్తులు లేరు అనుకుంటే ఇప్పుడు మీలాగా ఆలోచించి మీతో నడిచే వ్యక్తులు మీ జీవితంలోకి వస్తున్నారు. ఇట్ ఈస్ డెస్టిన్డ్. ఇది మీ తలరాతలో రాసి ఉంది. సో దీన్ని మీరైతే తప్పించుకోలేరు, దీన్నైతే ఎవరు తప్పించరు కూడా. ఎందుకు అంటే ఇప్పుడు అలాంటి వ్యక్తుల సావాసం మీకు చాలా అవసరం. ఎందుకంటే ఇలాంటి వ్యక్తుల సావాసంతోనే ఒక అద్భుతమైన మనం ఒక ఫ్యామిలీని క్రియేట్ చేసుకుంటున్నాము. ఇది సోల్ ఫ్యామిలీ. సో ఈ ఫ్యామిలీ క్రియేట్ అయితేనే కదా మనకేంటంటే ఇప్పుడు మనం ఏదైతే పోరాడుతున్నామో దానికి ఒక అర్థం వచ్చి ప్రేమగా ముందరికి వెళ్ళి దానికి ఒక ఫుల్ఫిల్మెంట్ని కంప్లీషన్ని తీసుకురాగలుగుతాము. సో అలాంటి వ్యక్తులు మీ జీవితంలోకి వస్తున్నారు, అలాంటి మంచి మీకు జరగబోతుంది. మీరు మట్టుకు హోప్స్ని అయితే వదలకండి అని చెప్తున్నారనమాట. సో మనం ఇంకొన్ని టారో కార్డ్స్ తీసుకుందాము ఇంకొంచెం క్లారిటీ కోసం. ఈ 7 ఆఫ్ వాండ్స్కి క్లారిఫికేషన్ డెవిల్, నైట్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ చారియట్, అండ్ 10 ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ వచ్చి క్వీన్ ఆఫ్ వాండ్స్ వచ్చింది. సో ఇది నేను ఇట్లా కవర్ చేసి పెట్టుకుంటాను. సో 7 ఆఫ్ వాండ్స్కి క్లారిఫికేషన్ డెవిల్ కార్డ్ వచ్చింది. సో ఇక్కడ ఈ పోరాటం ఏదైతే జరుగుతుందో ఇది దేనికి అగెయిన్స్ట్గా ఈ పోరాటం జరుగుతుంది అంటే చెడుకు అగెయిన్స్ట్గా పోరాటం జరుగుతుంది. ఈ చెడు ఒక్కొక్కసారి మనకి ఇతరుల నుంచి ఎదురైతే ఒక్కొక్కసారి మన అలవాట్లు కావచ్చు, మనం వ్యవహరిస్తున్న శైలి వల్ల కావచ్చు, లేకపోతే మనలో ఉత్పన్నమవుతున్న ఆలోచనల వల్ల కావచ్చు, వీటి వల్ల మనం స్ట్రగుల్ అవుతూ ఉంటాం అనమాట. ఒక నిమిషం మనకు అనిపిస్తుంది అరే మనం వెళ్ళే దారి కరెక్టే, మనం ఇలానే వెళ్ళామంటే మనం అనుకున్న దాన్ని మనం చేరగలుగుతాము అనిపిస్తుంది. ఇంకొకసారి మనకి ఏమనిపిస్తుంది అంటే అయ్యో ఇన్నిసార్లు మనకి బ్యాక్లాషెస్ వస్తున్నాయి, మనకు అనుకూలంగా ఏం జరగట్లేదు కదా, అసలు మనం ఎన్నుకున్న దారి కరెక్టా కాదా, నేను ఇంత క్రమశిక్షణతో లేకపోతే నేను ఇంత అంకిత భావంతో చేస్తుంటే నాకైతే ఏం రిజల్ట్ రావట్లేదు, చాలా లైట్ తీసుకొని చాలా దుర్భాషలాడుతూ లేకపోతే అసలుకి అర్హత లేని వాళ్ళకి అందరికీ అనుకుంటే చాలు అయిపోతున్నాయి, ఇలాంటి ఆలోచనలు కూడా చాలాసార్లు వచ్చినాయంటే, లేకపోతే ఈ విధంగా ఇంకెవరన్నా మీకు ఎక్కబొడిచి కూడా ఉంటారనమాట. సో ఏది ఏమైనా కానీ ఈ షాడో సెల్ఫ్ ఏదైతే ఉందో మన పోరాటం దీనిపైన అనమాట. ఎప్పుడైతే మనం దీనిపైన గెలవగలుగుతామో అంటే ఇట్లాంటి ఆలోచనలను అధిగమించి మనం ఎప్పుడైతే ఒక దారి పడతామో అప్పుడే మనం అనుకున్న సక్సెస్ని చూడగలుగుతాం. ఇవన్నీ పరీక్షలు అనమాట. ఇక్కడ మనల్ని ప్రేరేపిస్తారు, ఇక్కడ మనల్ని బలహీనం చేస్తారు, ఇక్కడ మనల్ని చాలా పరీక్షిస్తారు, ఇక్కడ మనకి అగెయిన్స్ట్గా చాలా పనులు జరిగేలాగా ప్లాన్ చేస్తారు, జరిపిస్తారు కూడా. ఇవన్నీ జరుగుతాయి. ఎందుకు అంటే వీటినన్నిటిని తట్టుకొని వస్తేనే
మిగతా వాళ్ళకన్నా నువ్వు డిఫరెంట్ అనేది అర్థమవుతుంది కదా. మిగతా వాళ్ళందరూ ఆలోచించినట్లు మీరు ఆలోచించరు, మీరు చాలా డిఫరెంట్గా ఆలోచిస్తారు. సో అలాంటి వాళ్ళే కదా బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ని మనం తీసుకొని వచ్చినప్పుడు ఏమవుతుందంటే మన పర్పస్ సర్వ్ అవుతుంది, వాళ్ళు భూమిపైకి వచ్చిన పర్పస్ కూడా సర్వ్ అవుతుంది. సో వీటిని అన్నిటినీ అధిగమించగలుగుతారు. అందుకని ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఆ సపోర్ట్ ఏదైతే వస్తుందో దాన్ని యాక్సెప్ట్ చేయండి. మీకు ఇన్నర్ గైడెన్స్ అయితే వస్తుంది, ఫస్ట్ దాన్ని మీ ఇన్నర్ గైడెన్స్ని మీరు డీకోడ్ చేయడం మీరు మొదలు పెట్టండి. మీరు ఖచ్చితంగా మీరు అనుకున్న దాని వైపు మీరు వెళ్ళగలుగుతారు. కాకపోతే ఇక్కడ కానీ ప్రలోభాలకి గురయ్యి ఇక్కడ కానీ లొంగినారు అంటే మీరు అనుకున్న దాని వైపు మీరు వెళ్ళలేకపోవచ్చు అని మీకు సూచనలు వస్తున్నాయి అన్నమాట. ఇక్కడ నైట్ ఆఫ్ కప్స్ చారియట్ వచ్చింది చూడండి. ప్రేమగా మీకు ఏదైతే పరీక్షలు పెడుతున్నారో దాంట్లో మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఖచ్చితంగా మీరు అనుకున్న దాన్ని మీరు జరిపించుకోగలుగుతారు. సో ఇది మనకి నైట్ ఆఫ్ కప్స్ వచ్చి మనకి ఎప్పుడైనా కానీ అంటే మన ఫీలింగ్స్, మన ఎమోషన్స్, మన డిజైర్స్, మన మోస్ట్ వాంటెడ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో మీరు ఖచ్చితంగా సక్సెస్ చూడగలుగుతారు. ఇక్కడ కూడా చారియట్ వచ్చింది. అమ్మో ఇది డబుల్ కన్ఫర్మేషన్ యాక్చువల్గా. ఇక్కడ చారియట్ వచ్చింది, ఇక్కడ కూడా చారియట్ వచ్చింది. సో చార్జ్ అహెడ్ విత్ కాన్ఫిడెన్స్, స్టే స్ట్రాంగ్ అండ్ ఫోకస్డ్ అంటున్నారు కదా. మీరు ఎంత ఫోకస్డ్గా, మీరు ఎంత స్ట్రాంగ్గా ఉంటే, మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉంటే అంత తొందరగా మీరు రిజల్ట్స్ చూడగలుగుతారంట. సో డబుల్ కన్ఫర్మేషన్ మీకు. సో మీకు ఆ మూవ్మెంట్ ఉంది, మీకు ఆ సక్సెస్ ఉంది, మీరైతే బాధపడాల్సిన అవసరం లేదు. లైక్ అంటే మనం ఈ పరీక్షలన్నీ మన మంచిగా జరుగుతున్నాయి అండ్ ఖచ్చితంగా మీరైతే ఆ సక్సెస్ని చూడబోతున్నారు. అండ్ ఇక్కడ 10 ఆఫ్ కప్స్, ఇక్కడ క్వీన్ ఆఫ్ వాండ్స్ వచ్చింది కదా. సో ఈ సోల్ ఫ్యామిలీలో మీరే ఏమంటారు ఆ మొండి రాణి. లైక్ ఎలా అయినా కానీ మీరు అనుకున్న దాన్ని మీరు సాధించగలుగుతారు. సో మీలో ఆ మిస్టిక్ ఎనర్జీస్ ఉంటాయి. మీరు సామభేద దండోపాయాలు ఉపయోగించి మీరు ఏమన్నా చేయగలుగుతారనమాట. మీకు ప్రతిదానికి మీకు ఒక సొల్యూషన్ ఉంటుంది. ప్రతిసారి మీ ఆలోచనలు డిఫరెంట్గా ఉంటాయి. సో ఒకసారి అంచనా వేసినట్లు ఇంకొకసారి మిమ్మల్ని ఎవరు అంచనా వేయలేరు. మీరు అంత చాక్యచక్యంగా ఉంటారనమాట, ఆ విధంగా వ్యవహరిస్తారు. సో ఒక విధంగా మీరు ఏదైతే టీంలో ఉంటారో ఆ టీంని మీరే లీడ్ చేస్తారనమాట. సో అంత కాన్ఫిడెంట్గా టాప్ ఆఫ్ ద డెక్ ఎనర్జీస్ చూడండి, మెజిషియన్ వచ్చింది. సో ఆ విధంగా మీ మ్యాజిక్ వర్క్ అవుతూ ఉంటుంది అనమాట. మీరు ఎంత స్ట్రాంగో ఇక్కడ ఈ ఒక్క కార్డ్ చెప్తుందనమాట. ఇక్కడ రియల్ స్ట్రెంగ్త్ చూపిస్తున్నారు. ఇక్కడ మీరు ఎంత బలం మీలో ఉంది, మీరు ఎంత శక్తి ఉపయోగించగలుగుతారో ఇక్కడ చూపిస్తున్నారు. ఇక్కడ ఏం చూపించకపోయినా కానీ అది అర్థమైపోతుంది అనమాట ఎదుటి వ్యక్తికి. సో మీ ముఖం బట్టి మీరేవైతే వ్యవహారం లైక్ నడిపిస్తుంటారో దాన్ని బట్టి, మీ హావభావాలని బట్టే ఎదుటి వ్యక్తి భయపడతారు. సో ఆ విధంగా మీరు కమాండ్ చేయగలుగుతారు, డిమాండ్ చేయగలుగుతారు. ఆ విధంగా మీరు మిమ్మల్ని ముందరికి తీసుకొని పోవడమే కాదు, మీ ట్రైబ్ని, మీ సోల్ ఫ్యామిలీని కూడా మీరు ముందరికి తీసుకొని వెళ్ళగలుగుతారు. సో తొందరలోనే అలాంటి పీపుల్ని మీరు కలవబోతున్నారు. ఇది మీ తలరాతలో ఉంది. ఎస్, ఇదే మిమ్మల్ని చేరాలనుకుంటుంది. చాలా ప్రేమగా మీ వైపు వస్తున్న ఈ సందేశం ఏంటంటే మీకు డబుల్ కన్ఫర్మేషన్ ఇస్తుంది దట్ మీ లైఫ్లో ఒక మూవ్మెంట్, ఒక ఫ్లో అనేది మొదలవుతుంది అండ్ అది మిమ్మల్ని సక్సెస్ వైపు తీసుకొని వెళ్తుంది. మీలాంటి మనుషులతో మీరు కలవబోతున్నారు అండ్ ఇది మీకు రెట్టింపు ఉత్సాహాన్ని, రెట్టింపు శక్తిని ఇస్తుంది. సో మీరైతే ఇంకా ఒంటరిగా పోరాడాల్సిన అవసరం లేదు. మీ పోరాటంలోకి ఇంకొంతమంది వస్తున్నారు. ఎప్పుడైతే మనం ఈ డెవిల్ని అధిగమించిపోతామో ఆ తర్వాత మనం సునాయాసంగా ఈదగలుగుతాము. ఇది మట్టుకే కొంచెం క్లిష్టమైనది, కొంచెం కష్టమైనది. ఇది దాటేసినామంటే మిగతా అంతా మనకి మంచి రోజులే అని చెప్తున్నారనమాట. ఇదే మిమ్మల్ని చేరాలనుకుంటుంది, అందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది. సో ఎక్కడ మీరు అధైర్యపడిన అవసరం లేదు, ఎక్కడ మిమ్మల్ని మీరు సెకండ్ థాట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మిమ్మల్ని మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు. మీలో ఆ శక్తి ఉంది కాబట్టి మీకే ఈ బాధ్యతను అప్పచెప్తున్నారు. మీరే దీన్ని సమర్థవంతంగా నెరవేర్చగలుగుతారు. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు కానీ రీడింగ్ నచ్చుంటే
ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై వీడియో. ఇప్పటి వరకు నన్ను ఎవరైతే ఎంకరేజ్ చేస్తూ నన్ను సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నారో పేరు పేరున మీకు కృతజ్ఞతలు. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్. హలో పాయిల్ 2 ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తున్నది ఏంటో మనం ఇప్పుడు ఈ రీడింగ్ ద్వారా చూద్దాం. ఫస్ట్ అయితే నేను అన్ని కార్డ్స్ తీసుకొని ఆ తర్వాత రీడింగ్లోకి వస్తాను. సో ఫైల్ నెంబర్ 1 వాజ్ అ వెరీ బ్యూటిఫుల్ రీడింగ్. సో మీకు అది కూడా చూడాలనుకుంటే మీరు ఖచ్చితంగా చూడండి. వావ్. మీకు వచ్చిన ఫస్ట్ మెసేజ్ ఏంటంటే ఫైండ్ యువర్ పీపుల్ అంటున్నారు. ఖచ్చితంగా మీరు ఫైల్ నెంబర్ 1 చూడండి. ఇక్కడ వాచ్ యువర్ వర్డ్స్ అంటున్నారు అనమాట. సో ఇది కార్డ్ నెంబర్ 17, ఇది కార్డ్ నెంబర్ 7. ఇప్పుడు మనం ఏంటంటే ఫార్చ్యూన్ కార్డ్స్, ఇది ట్రస్ట్ యువర్ వైబ్ కార్డ్స్. మనం ఫార్చ్యూన్ కార్డ్స్ నుంచి వావ్ షఫ్లింగ్ వావ్ సన్ కార్డ్ వచ్చింది అండ్ కార్డ్ నెంబర్ 22, కార్డ్ నెంబర్ 30. ఇది మౌంటైన్ కార్డ్ వచ్చింది, దాని కింద మ్యారేజ్ కార్డ్ ఉంది మీకు. ఇది రొమాన్స్ అండ్ లవ్ కార్డ్స్ అనమాట. దీని నుంచి మీకు వస్తున్న మెసేజ్ ఏంటంటే సాక్రిఫైస్ అండ్ ఇది యాంటిసిపేషన్, మీకు టాప్ ఆఫ్ ద డెక్ ఎనర్జీస్. సో ఇప్పుడు మనం దీనికి క్లారిఫికేషన్ కింద టారో తీసుకొని రీడింగ్లోకి వెళ్దాము. ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి ఇక్కడ ఫైండ్ యువర్ పీపుల్, వాచ్ యువర్ వర్డ్స్కి క్లారిఫికేషన్ కింద వస్తున్న కార్డ్ ఏంటో ఫస్ట్ చూద్దాం. 2 కార్డ్స్ వచ్చాయి. 2 ఆఫ్ సోర్డ్స్ అండ్ జడ్జ్మెంట్ వచ్చింది. ఇక్కడ సన్ అండ్ మౌంటైన్కి మనకి హైరోఫాంట్ వచ్చారు. నేను ఒకేసారి దీని క్లారిఫికేషన్ కార్డ్ కూడా తీసేసుకుంటాను. సో హైరోఫాంట్కి క్లారిఫికేషన్ కింద మనకి టెంపరెన్స్ వచ్చింది. 2 మేజర్ ఆర్కనా, ఇది కూడా మేజర్ ఆర్కనా. యాక్చువల్గా మీకు మ్యారేజ్ కార్డ్ వచ్చింది కదా, హైరోఫాంట్ యాక్చువల్గా మ్యారేజ్ గురించి కూడా చెప్తారనమాట. సో మనకి సాక్రిఫైస్ అండ్ యాంటిసిపేషన్కి క్లారిఫికేషన్ కింద మనకి 5 ఆఫ్ సోర్డ్స్ వచ్చింది అండ్ 5 ఆఫ్ సోర్డ్స్కి క్లారిఫికేషన్ కింద ఏస్ ఆఫ్ వాండ్స్ వచ్చింది. బ్యూటిఫుల్. టాప్ ఆఫ్ ది డెక్ ఎనర్జీస్ మనకి 3 ఆఫ్ సోర్డ్స్ వచ్చింది. హార్ట్ బ్రేక్ ఎనర్జీస్ ఫీల్ అవుతూ నిండొచ్చు, లేదు ఫేస్ చేస్తూ నిండొచ్చు. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తున్నది ఇదే. ఇక్కడ మనం కార్డ్స్ చూసినప్పుడు మనకి ఏం అర్థమవుతుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నారు. సో మనం ఎంచుకుంటున్నది కరెక్టా కాదా అన్న డైలమాలో ఉన్నారు. ఈ డైలమా ఎందుకు క్రియేట్ అవుతుంది అంటే ఇక్కడ మళ్ళా మనం పునరాలోచించుకోవాల్సింది ఏదో ఉంది, ఏదో మిగిలిచ్చినాము, ఇక్కడ పూర్తి అవ్వలేదు ఇంకా. అది ఒక రిలేషన్షిప్లో బాకీ ఉన్న సిచ్యువేషన్ అవ్వచ్చు, లేదు మీరు లిటరల్గా ఎవరన్నా వ్యక్తికి ఇంకా కొంచెం బాకీ ఉన్న పరిస్థితులు అవ్వచ్చు, లేదు మనం ఏదన్నా ఒకటి చేయాలి అనుకొని అది అయిపోయింది అనుకుంటున్నాం కానీ అది ఇంకా పూర్తి కాలేదు. ఇక్కడ ఏమవుతుంది అంటే మనం ఏం మాట్లాడుతున్నాం పైన ఫోకస్ వెళ్తుంది. మీరైతే కొంచెం మాటలు జాగ్రత్తగా ఉపయోగించాలి. ఎందుకు అంటే మాటలు మనుషుల్ని దూరం చేయడమే కాదు, మన మనసుని కూడా గాయపరుస్తున్నాయి. సో ఈ మాటలు పెదవి దాటితే పృథివి దాటిందంట. సో ఒక్కసారి మాట బయటకు వచ్చిందంటే మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకోలేం. మనం ఏమనుకుంటాం, ఒక్కొక్కసారి నేను కరెక్ట్ మాట్లాడాను కదా, నేనేం తప్పు మాట్లాడానని చెప్పి వీళ్ళు ఇంతగా బాధపడుతున్నారు అని మనకు అనిపించవచ్చు. కానీ ఆ మాట ఎవరిపైన అయితే ఉపయోగించినామో, ఎవరైతే దాన్ని ఆ మాటని అనిపించుకున్నారో వాళ్ళకి అర్థమవుతుంటుంది దాని బాధ ఏంటి అనేది. ఎందుకంటే మనం వాళ్ళ సిచ్యువేషన్లో లేం కదా, మనకు అనిపించింది మనం చెప్పేస్తున్నాము, వాళ్ళు అసలు ఎందుకు ఫీల్ అవుతున్నారు అనేది మనం తెలుసుకోవట్లేదు. సో ఇక్కడ మీకు అందుకే చెప్తున్నారనమాట దట్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ కరెక్ట్ అవ్వనిండకపోవచ్చు. మీరు ఒకసారి పునర్నిర్ధారించుకోండి అండ్ మీ రిలేషన్షిప్స్ని కూడా పునర్నిర్మించుకోవడానికి మీరు కొంచెం ప్రయత్నించండి. ఎందుకు అంటే మీకు సరైన వ్యక్తుల్ని సెలెక్ట్ చేసుకోవడంలో కానీ, లేదు అలాంటి వ్యక్తుల్ని
సేకరించుకోవడంలో కానీ కొంచెం జాప్యం జరుగుతుంది. ప్లస్ మీరు అలాంటి వ్యక్తుల్ని మిస్ అవుతున్నారు బేసిక్గా. ఒకవేళ వాళ్ళు మీ ట్రైబ్, మీ సోల్కి చెందిన వాళ్ళే అవ్వచ్చు, మీలాంటి వ్యక్తులే అవ్వచ్చు, కానీ మాటల వల్ల కొంతమందిని సునాయాసంగా దూరం చేసుకొని ఉంటారు. సో ఇప్పుడైతే మట్టుకు మీరు మీ డెసిషన్స్ని కరెక్ట్గా తీసుకోవాల్సిన సమయం వచ్చింది. అండ్ ఇదంతా ఎందుకు జరిగి ఉంటుందంటే ఇక్కడ మీరు ఖచ్చితంగా ఒక పరీక్షకు లోనైన ఉంటారు. సో ఇక్కడ ఆ పరీక్ష కూడా ఎందుకు పెట్టినారు అంటే మీరు తెలుసుకోవాలని చెప్పి, మీకు తెలియపరచడానికి దట్ యునో ఏ సిచ్యువేషన్ వల్ల ఎలాంటి వాళ్ళు ఏ విధంగా వ్యవహరిస్తారు, మనం అనుకున్నట్లే అన్ని సిచ్యువేషన్స్ ఉండకపోవచ్చు అని మీకు తెలియడానికి. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు, సన్ కార్డ్ వచ్చి ఓపెన్ యువర్ హార్ట్ టు ఎనార్మస్ గ్రోత్ అహెడ్. ప్రొద్దుతిరుగు పువ్వులు సూర్యుడు ఉన్నంతసేపు సూర్యుడు చుట్టూరు తిరుగుతాయి, ఆ తర్వాత ఏంటంటే ఒక పువ్వు ఇంకొక పువ్వు వైపు తిరుగుతుంది అన్నమాట. సో కొంతమంది పెళ్ళి వద్దు, నాకు ప్రేమే సరికాదు, నాకు పెళ్ళి సరికాదు ఇట్లా ఫీల్ అవుతుంటారు. కాదు, ఎప్పుడైనా కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఒకరికి ఒకరు అనేది తోడు అది అవసరం ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనకు అనిపించవచ్చు దట్ యూనో నాకేం అవసరం లేదు అని, కానీ ఒక స్టేజ్ వస్తుంది, ఆ రోజు అనిపిస్తుంది అరే మనం ఆ రోజు ఇట్లా చేయకపోయినంటే బాగుండు అని. ఎందుకంటే నో దట్ యు ఆర్ ప్రొటెక్టెడ్ యాజ్ యూ ఫేస్ ఛాలెంజెస్ బట్ రిమైన్ కాషియస్ అంటున్నారు. సో మిమ్మల్ని ఏంజల్ ప్రొటెక్ట్ చేస్తున్నారు ఖచ్చితంగా. కాకపోతే మీరు రైట్ బ్యాలెన్స్లో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మీకు ఆ ప్రొటెక్షన్ కరెక్ట్గా లభిస్తుంది. మీరు ఎప్పుడైతే ఆ బ్యాలెన్స్లో ఉండరో అప్పుడు ఏమవుతుంది అంటే అది మిస్ఫైర్ అవుతుంది. మీరు కొంచెం జాగ్రత్తగా అయితే వ్యవహరించాల్సిన సమయం వచ్చింది. అండ్ మీకేంటంటే ఇలాంటి సందేశాలు పదే పదే వస్తూ ఉంటాయి అన్నమాట. పెద్దవాళ్ళు ఇదే టాపిక్ని తీసుకొని వచ్చి మాట్లాడడం కానీ, అందరూ ఏంటంటే నోరు జాగ్రత్తగా పెట్టుకోవచ్చు కదా, ఎందుకు ఊరికనే నువ్వు నిజం మాట్లాడుతున్నా కానీ అదేంటంటే చాలా కఠినంగా వినిపిస్తుంది, కఠినంగా వినిపిస్తున్న దానివల్ల నిన్నే తప్పు పడతారు తప్పితే వాళ్ళు చేసిన తప్పు వాళ్ళు గుర్తించరు. సో నువ్వే కొంచెం మాటని జాగ్రత్తగా వాడు, ఇట్లాంటి మీకు తెలుస్తూ ఉంటాయి, మీ వరకు వస్తూ ఉంటుంది, మీకు చెప్తూ ఉంటారు. ప్లస్ ఏంటంటే శుభం పలకరా అంటే ఎంతసేపు అయినా కానీ నాకు అది సరిపోదు, నాకు ఇది సరిపోదు, నా టైప్ కాదు, నేను ఇట్లనే ఉంటాను, నాకు ఇదే కరెక్ట్ అనిపిస్తుంది. సో ఇట్లనే అంటే ఒక విధంగా సెల్ఫ్ అబ్సెస్డ్, ఒక విధంగా ఏంటంటే అంటే మీ పైన మీకు మంచి అవగాహన ఉన్న దానివల్ల కావచ్చు, మీ పైన మీకున్న నమ్మకం వల్ల కావచ్చు, మీరు అనుకుంటూ ఉంటారు దట్ నాకు ఇదే కరెక్ట్ అని చెప్పి. కానీ నెవర్ సే నెవర్ అసలుకి. ఎందుకు అంటే మనకు తెలీదు నెక్స్ట్ మూమెంట్ దేవుడు మనతో ఏం చేపిస్తాడో మనకు తెలీదు. ఏదైతే మనం వద్దు 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 అనుకుంటామో దాన్నే ఫేస్ చేయపో అని చెప్పి పంపిస్తారు. ఏదైతే కావాలి 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 అనుకుంటామో అక్కడే ఓపిక వహించు అని చెప్పి మనల్ని ఇంకొంచెం పరీక్షకు లోన్ చేస్తారు. సో ఎప్పుడైతే మనం కొంచెం ఓపెన్ మైండ్తో ఉంటామో అప్పుడు మనకు జరగాల్సింది జరిగిపోతూ ఉంటుందన్నమాట రైట్ టైంలో. మనం అట్లా లేకుండా ఇట్లనే కావాలని మొండికేస్తూ వచ్చినాం అనుకోండి, మనల్ని ఇంకా గట్టిగా పరీక్షిస్తారనమాట. అందుకని ఇక్కడ జడ్జ్మెంట్ కార్డు ఉంది. ఈ పైల్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు కొంచెం మొండిగానే ఉంటారు. అందుకనే ఇక్కడ సాక్రిఫైస్, యాంటిసిపేషన్. సో లవ్ మే కమ్ విత్ సాక్రిఫైజెస్, ఎవాల్యుయేట్ వాట్ యు ఆర్ విల్లింగ్ టు గివ్ అప్. మీరు ఇష్టపడినా అట్లనే ఇష్టపడతారు, మీరు పోట్లాడినా ఆ విధంగానే పోట్లాడతారు, మీరు దగ్గర చేర్చుకున్నా అదే విధంగా దగ్గర చేర్చుకుంటారు, మీరు దూరం పెట్టాలనుకుంటే అదే విధంగా దూరం పెడతారు. సో ఇక్కడ నేను ఇట్లున్నాను కదా, నాకు ఇట్లా అనిపించింది కదా, నేను ఇట్లా చేసినాను కదా, నేను ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నాను కదా, నేను ఇంత ముక్కుసూటిగా పోయినాను కదా, వీళ్ళేంది నాతో ఇట్టుంటారు, వీళ్ళు నన్ను మోసం చేసినారు, వీళ్ళు అట్లా చేయలేదు, వీళ్ళు ఇట్లా నాకు రిటర్న్ ఇవ్వలేదు. సో ఇట్లాంటివన్నీ పెట్టుకొని ఏంటంటే కొన్ని దగ్గరలో మనం లిటరల్గా మనుషుల్ని, అదే చెప్తాను కదా, మనుషుల్ని దూరం చేసుకొని ఉంటారనమాట. ఈ దూరం అవ్వడంలో కూడా మీరేమనుకుంటారంటే నేను త్యాగం చేసినాను, నేను వీళ్ళ కోసం ఇంత త్యాగం చేసినాను, వీళ్ళు నా కోసం ఏం చేసినారు, నేను ఇంత త్యాగం చేసినాను, నేను ఇంత వీళ్ళకి స్పేస్ ఇచ్చినాను, టైం ఇచ్చినాను, ప్రేమ ఇచ్చినాను, అన్నీ ఇచ్చినాను, మనీ ఇచ్చినాను, కానీ నాకేం తిరిగి రాలేదు. సో మీరు ఎంతసేపైనా కానీ మీరు నెగ్గాలని చూస్తున్నారు, కానీ మీరు నెగ్గి ఏం సాధిస్తున్నారు అనే దాని గురించి ఆలోచించట్లేదు. ఒక్కొక్కసారి నిజంగానే మనం నెగ్గుతాం, కానీ ఎట్ ది కాస్ట్ ఆఫ్ వాట్, అప్పటికి మనం కోల్పోవాల్సినటువన్నీ కోల్పోయి ఉంటాం అనమాట. సో నేను ఏం చెప్తున్నాను అంటే నెగ్గడం ఇంపార్టెంటే, కాదనట్లేదు, కానీ ఎట్ ది కాస్ట్ ఆఫ్ వాట్, మీరు అది కూడా ఒకసారి అంచనా వేసుకోండి. మనం ఏం కోల్పోయి ఏం నెగ్గుతున్నాము. ఇక్కడ మనం నెగ్గకపోయినా పర్వాలేదు, మనతో
ఏం మిగులుతుంది అనేది ఒక్కసారి అంచనా వేసుకోండి. మనం ఏదైతే అనుకుంటున్నామో మీకు ఖచ్చితంగా మీ జీవితంలోకి ఆ స్వీట్ లవ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇక్కడ ఏస్ ఆఫ్ వాండ్స్ వచ్చిందంటేనే ఆ న్యూ బిగినింగ్స్ ఉన్నాయి. ఇంతకుముందు ఎంతమందితో ఎన్ని గొడవలు అయ్యి ఎన్ని మీకు హార్ట్ బ్రేక్ ఎనర్జీస్ వచ్చి మీరు సాక్రిఫైస్ చేసినాం అనుకొని, నేను నెగ్గినాను అనుకొని ఒక్కొక్కసారి పొంగిపోయి, అయ్యో నెగ్గి కూడా నేను ఇవన్నీ కోల్పోయినాను అని చెప్పి ఒక్కొక్కసారి కుంగిపోయి, ఇవి ఏం జరిగి ఉన్నా కానీ మీ జీవితంలోకి అయితే మీరు లవ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో ఇంత సాక్రిఫైస్ తర్వాత ఏదైతే వస్తుందో ఇది మీకు న్యూ డోర్స్ని ఓపెన్ చేస్తుంది. మీకు ఆపర్చునిటీస్ కూడా అదే విధంగా వస్తున్నాయి అన్నమాట. సో మీరు సన్ కార్డ్ సెంటర్లో ఉంది. సో మీలో చాలా ఎనర్జీ ఉంటుంది. ఈ ఎనర్జీని మీరు రైట్ వేలో ఛానల్ చేసుకుంటే మీరు ది బెస్ట్ థింగ్స్ని మీరు అట్రాక్ట్ చేయగలుగుతారు అనమాట. ది బెస్ట్ పీపుల్ని మీరు అట్రాక్ట్ చేయగలుగుతారు. నిజం చెప్పాలంటే మీరే స్వీట్ హార్ట్స్. కాకపోతే ఏంటంటే స్వీట్ హార్ట్స్ ఎప్పుడు కొంచెం అంటే ఎక్కువ స్వీట్ అయిపోయినప్పుడు ఏమవుతుంది, ఎక్కువ స్వీట్ కూడా కొంచెం వెగట్ అనిపిస్తుంది కదా. సో ఆ వెగట్ అనిపించినప్పుడు ఏంటంటే మనుషులు కొంచెం విసుక్కున్నప్పుడు, నువ్వేంది నన్ను విసుక్కునేది, నీకన్నా నేను డబుల్గా విసుక్కుంటాను, నువ్వే నన్ను ఒక మాట అనేది నేను ఇంకా 10 మాటలు అనగలుగుతాను అని ఎప్పుడైతే మనం పంతానికి పోతామో అక్కడ ఉన్నది కాస్త ఊడిపోతుంది అనమాట. సో అందరూ పంతానికి వచ్చినప్పుడు నెగ్గుతున్నారు, నేను పంతానికి వెళ్ళినప్పుడు మట్టుకే నన్ను దూరం పెడుతున్నారు. ఇది ఎందుకు నాతో జరుగుతుంది అంటే లైక్ కొన్నిసార్లు ఏమవుతుంది అంటే మనమే పడాల్సి వస్తుంది. దానికి ఇంకేం సమాధానం ఉండదు, అది అంతే. లైక్ కొన్ని జీవితాలు అలానే ఉంటాయి. అంటే వయసుకు మించిన మెచ్యూరిటీ, వయసుకు మించిన మంచితనం, వయసుకు మించి ఇతరుల గురించి ఆలోచించడం, ఇవన్నీ ఎవరిలో అయితే ఉంటుందో అలాంటి వాళ్ళు ఇట్లాంటి వాటిని ఎక్కువ చవి చూస్తూ ఉంటారనమాట. ఎందుకంటే వీళ్ళకి ఇవ్వడమే అలవాటైంది, ఎదుటి వ్యక్తికి పుచ్చుకోవడమే అలవాటైంది. ఎవరికైతే పుచ్చుకోవడమే అలవాటైందో వాళ్ళకి తిరిగి ఇవ్వడం అలవాటు అవ్వలేదు కదా. సో వాళ్ళు తిరిగి ఇవ్వాల్సిన స్టేజ్ వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు, అరే ఇప్పుడు నేనేంది ఇచ్చేది, నేను ఇస్తే నా దగ్గర ఏదైనా తగ్గిపోతుందేమో అని వాళ్ళకి ఆ భయం ఉంటుందన్నమాట. సో వాళ్ళు ఇవ్వడానికి వాళ్ళు సిద్ధపడరు అనమాట. వాళ్ళు ఎంతసేపైనా కానీ ఇది చేస్తాను, ఇది నువ్వే కదా, నువ్వే కంటిన్యూ చేయి, నువ్వెందుకు నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, నువ్వు చేయాల్సింది నువ్వు చేయి, నేను చేయాల్సింది నేను చేస్తాను, నాకు రావాల్సింది నాకు వచ్చేస్తుంది. సో వాళ్ళు అదే ఫీలింగ్లో ఉంటారు. సో వాళ్ళు అట్లనే ఆలోచిస్తారు అనమాట. సో దీన్ని బట్టి మనకేం అర్థమైంది, ఎవరికి ఏది అలవాటు అయింటే వాళ్ళు అదే లెన్స్ పెట్టుకొని చూస్తారు తప్పితే వాళ్ళు ఇంకొక విధంగా ఆలోచించరు. ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్ అలానే ట్యూన్ అయిపోయింది. వాళ్ళకి అలవాట్లు అలానే చిన్నగున్నప్పటి నుంచి అదే అలవాటు అయిపోయి ఇప్పుడు కొత్తగా ఎట్లా ఆలోచిస్తారు, దానికి చాలా మెచ్యూరిటీ కావాలి. మీరైతే పిందెలోనే ముదిరిపోయి చిన్న వయసులోనే మీకు అన్నీ అర్థమైపోయి లైక్ మీరు ఆ జ్ఞానాన్ని పొంది వచ్చినారు కాబట్టి మీరు ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకుంటారేమో, కానీ ఇతరులు మనలాగా ఉండడానికి అది అసాధ్యం అవుతుంది అనమాట. సో మీరు సింప్లీ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీబడి. మనకి వీలైతే మనం పంచుదాము, వీలు కానప్పుడు గమ్మున ఉందాం, అంతేగాని పంచి ఒక మాట మనం అని వాళ్ళ దగ్గర 10 మాటలు అనిపించుకోవడం అవసరం లేదు. ఒక మాట మనం అని వాళ్ళతో 10 మాటలు అనిపించుకున్నా కానీ అబ్బా నోరని చెప్పి మనల్నే వేలెత్తి చూపిస్తారు తప్పితే ఆ 10 మాటలు నేను వీళ్ళని అన్నాను కదా అని చెప్పి ఎప్పుడు అది ఆలోచించరు, దాన్ని రియలైజ్ అవ్వరు అనమాట. సో చేతికున్న 5 వేళ్ళు ఒకలాగా లేవు, కుడి చేతికి ఉన్నట్లు ఎడమ చేతికి లేదు. సో మనుషులు మనం ఎక్స్పెక్ట్ చేసినట్లు వాళ్ళు ఏమి ఉండరు. కాబట్టి మనమే మన ఎనర్జీస్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి, క్లియర్ కట్గా హెల్దీ బౌండరీస్ని పెట్టుకోవాలి. కన్ఫ్యూజన్స్ ఖచ్చితంగా ఉంటాయి, ఎందుకంటే ఇక్కడ ఒక గట్టి పరీక్ష అయితే నడుస్తుంది. ఈ పరీక్షలో ఎవరైతే మనతో నిలబడతారో వాళ్ళు మన వ్యక్తులు అవుతారు, కానీ వాళ్ళైతే మధ్యలోనే అది ఊడిపోయే ముక్కుని ఎన్నిసార్లు అతికిపించుకుంటామో అన్నట్లు మధ్యలోనే వెళ్ళిపోతారనమాట. మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే వెళ్ళిపోతారు. మొదటి నుంచి మిమ్మల్ని చూసి మీ గురించి అంతా తెలుసుకున్న వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని వదలడానికి అస్సలు ఇష్టపడరు. మీరు ఎంత వచ్చి నాకు వద్దు పో అని దూరం దోసినా కానీ వాళ్ళు మళ్ళీ వచ్చి బంకలాగా అతుక్కుంటారనమాట. సో ఇక్కడ ఏంటంటే అతిగా మనం ఎవరిని ప్రేమించిన అవసరం లేదు, అతిగా ఎవరి నుంచి మనం ప్రేమ ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మనం ఒక బ్యాలెన్స్లో ఉంటామో మనకి రైట్ డెసిషన్స్ తీసుకునే కెపాసిటీ మనలో ఉంది కాబట్టి మనం వైజ్గా దాన్ని ఉపయోగించుకొని మంచిగా మనం కావాలనుకున్న వాటిని పొందొచ్చు అనమాట. అల్టిమేట్గా మీరు ఏదైతే చేస్తున్నారో దాంట్లో మీరు గెలవచ్చు. కానీ ఒక్కొక్కసారి ఏంటంటే ఈ గెలుపు త్యాగాన్ని కోరుతుంది.
సో మీరు గెలిచినా కానీ మనకి ఎదుటి వ్యక్తి లేదు, ఎదుటి సిచ్యువేషన్ లేకపోతే అది ఏదైతే మనకు ఆపోజిట్లో ఉందో అది మనకు అవసరం అనుకున్నప్పుడు మనం సరెండర్ అవ్వడం చాలా మంచిది. దానివల్ల ఏమవుతుంది అంటే మన జీవితంలోకి ద స్వీట్ లవ్ అనేది వస్తుంది, ఆ న్యూ బిగినింగ్స్ ఉన్నాయి. మీరు దేన్నైతే స్ఫూర్తిదాయకంగా తీసుకుంటున్నారో ఆ స్ఫూర్తిని ఇచ్చే దాంట్లో దేంట్లో అయినా కానీ మీరు ముందడుగు వేస్తారనమాట. ఆ విధంగా మీ కోరికలు కావచ్చు, మీరు ఏవైతే ఇది నాకు కావాలి అనుకుంటున్నారో అలాంటి వాటిని మీరు పొందేదానికి ఆస్కారం ఎక్కువ ఉందన్నమాట. ఇక్కడ మీరు చూస్తే 1 2 3 కార్డ్స్ మేజర్ ఆర్కానా, 3 కార్డ్స్ వచ్చి మైనర్ ఆర్కానా వచ్చింది. ఈ మైనర్ ఆర్కానాలో కూడా 2 కార్డ్స్ వచ్చి సోర్డ్స్ కార్డ్స్ వచ్చినాయి. అండ్ టాప్ ఆఫ్ ద డెక్ ఎనర్జీస్ కూడా 3 ఆఫ్ సోర్డ్స్ వచ్చింది. సో ఎంతసేపు అయినా కానీ ఇవి ఎక్కువ ఉంటాయి అన్నమాట, ఆటుపోట్లు ఎక్కువ ఉంటాయి మీ జీవితంలో. లైక్ ప్రతి దగ్గర ఒక పరీక్ష నడుస్తుంది, ఆ పరీక్షను ఏదో విధంగా మీరు పరిష్కరించుకొని ముందరకు వెళ్ళడం తప్పితే అందరూ ప్రశ్నించే వాళ్ళే ఉంటారు మీ జీవితంలో, అందరూ వేళ్ళు పెట్టే వాళ్ళే ఉంటారు. అరే మన జీవితాన్ని మనం ఈ విధంగా జీవిస్తున్నాం కదా, ఎదుటి వాళ్ళ జీవితంలోకి మనం తొంగి చూడకూడదు, వాళ్ళ జీవితంలో మనం వేలు పెట్టకూడదు అన్న కామన్ సెన్స్ అయితే లేదు ఇక్కడ. సో అలా వచ్చి వేలు పెట్టి మరీ మిమ్మల్ని రెచ్చగొట్టి మీతో ఒక మాట అనిపించుకొని ఆ మాట తీసుకొని వెళ్ళి 10 మందికి చెప్పుకొని మిమ్మల్ని ఆ విధంగా అవుట్ చేస్తూ ఉంటారు అనమాట. ఆ విధంగా మిమ్మల్ని తప్పుబట్టి ఆ విధంగా మీ గురించి చెడు ప్రచారం జరుగుతూ ఉంటుంది. నేనేం చెప్తున్నాను అంటే వాళ్ళకి ఆ ఛాన్స్ ఎందుకు ఇవ్వాలి? సో మీరు చాలా మెచ్యూర్డ్ సోల్ కదా, మీరే కొంచెం ఇంకా ఓపిక తెచ్చుకొని ఒక రైట్ బ్యాలెన్స్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇలాంటి పరీక్షలు ఎన్ని వచ్చినా కానీ మనం ఎదుర్కోగలుగుతాము. అల్టిమేట్గా మనం కోరుకునే దాంట్లో మనం ఆ న్యూ బిగినింగ్స్తో పాటు మనం ఆ ఫ్రెష్ ఎనర్జీస్ని కూడా పొందుతాం కదా. సో లైక్ వై షుడ్ బాయ్స్ హ్యావ్ ఆల్ ద ఫన్ అన్నట్లు ఇప్పుడు వరకు ఎవరైతే ఈ విధంగా చేసి సునకానందం పొందినారో వాళ్ళకి ఇంకొంచెం ఆనందం మనం ఎందుకు ఇవ్వాలి? మనం కొంచెం డిఫరెంట్గా ఆలోచిద్దాం, మనం కొంచెం డిఫరెంట్గా వ్యవహరించడం మొదలు పెడతాం. సో మిమ్మల్ని చేరాలనుకున్నది ఇదే, మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తున్నది కూడా ఇదే. ఎందుకు మిమ్మల్ని ఇంతిదిగా వెతుక్కొని వస్తుందంటే మీరు ఈ విధంగా బాధపడ్డము, మీరు ఈ విధంగా నొచ్చుకోవడం నచ్చట్లేదు. కాబట్టి మీకు సున్నితంగా ఒక మెసేజ్ డెలివర్ చేయాలనుకున్నారు దట్ యు ఆర్ ద మోస్ట్ స్వీటెస్ట్ పర్సన్. కానీ స్వీట్నెస్ ఒక్కొక్కసారి ఏంటంటే బిటర్నెస్కి దారితీస్తుంది. ఎవరైతే కొంచెం బిటర్గా ఫీల్ అవుతున్నారో వాళ్ళు ఏంటంటే దాన్ని తీసుకొని పోయి స్ప్రెడ్ చేస్తున్నారు. సో వాళ్ళకి ఆ ఛాన్స్ ఎందుకు ఇవ్వడము? మనమే ఒక రైట్ బ్యాలెన్స్లో ఉన్నప్పుడు ఏంటంటే మనకే న్యూ డోర్స్, న్యూ ఆపర్చునిటీస్ ఓపెన్ అవుతాయి. ఏవైతే న్యూ డోర్స్, న్యూ ఆపర్చునిటీస్ ఓపెన్ అవుతాయో వాటిలో మీరు కోరుకున్నది మీరు అక్కడ పొందవచ్చు కదా. అనవసరంగా మీ టైంని, మీ ఎనర్జీని ఎందుకు ఇలాంటి వ్యక్తుల పైన మీరు ఇన్వెస్ట్ చేసి మీరు ఇంకా బాధపడతారు. సో కొంచెం డిఫరెంట్గా ఆలోచించండి, కొంచెం డిఫరెంట్గా వ్యవహరించండి. ప్రతిసారి వాడిందే వాడి వాళ్ళకి అలవాటు అయిపోయింది, మీకు అలవాటు అయిపోయింది. సో అలవాట్లు కొంచెం మారుద్దాము అని చెప్తున్నారనమాట. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు కానీ రీడింగ్ నచ్చింటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై వీడియో. ఇప్పుడు వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేస్తున్నారో పేరున మీకు కృతజ్ఞతలు. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.